గుంటూరు జిల్లా ఐడియా, ఇద్వా, ఉపాయ, దళిత, గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఐడియా మరియు ఇద్వా వ్యవస్థాపక అధ్యక్షులు రాజసుందరం బాబు మాట్లాడుతూ పెదమక్కిన సాంఘిక బహిష్కరణ బాధితులందరికీ ఒక్కో కుటుంబానికి 2 ఎకరాలు ఇవ్వాలని అన్నారు. జీవో నెంబర్ 9 ప్రకారం నష్టపరిహారాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2024 ఎన్నికల ఫలితాలు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆధిపత్య కుల రాజకీయ పార్టీల వైషమ్యాలతో కుల దూషణలు, ఆస్తుల ధ్వసానికి గురైన ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని అన్నారు. రాజసుందరం బాబు ఐడియా, ఇద్వా అనే సంఘాలకి వ్యవస్థాపకుడిగా ఉన్నాను. గత 30 ఏళ్ల మట్టి అట్రాసిటీస్ మీద పనిచేస్తూ ఉన్నాను. ఐఎమ్ నాన్ పొలిటికల్. నేను ఏ రాజకీయ పార్టీలో సభ్యుడిని కాను. ఇప్పుడు మన సమాజంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ఆధిపత్య కులాలకు సంబంధించినవి. ఈ ఆధిపత్య కులాలే శ్రమజీవులైనటువంటి మాల, మారిగా, ఎరుకులు, చాకలు, మంగలి ఇట్లాంటి వాళ్ళందరి మీద దాడులు చేస్తున్నారు. అందుకని నేను ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. అయితే ఈ రోజున మేము మొదటిసారిగా కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత ఈ గుంటూరు కలెక్టరేట్ దగ్గర ఒక చిన్న ప్రొటెస్ట్ కార్యక్రమం చేస్తున్నాం. అదేంటంటే 26 జిల్లాల్లోనూ ఏ పార్టీ వాళ్ళన్నా కొట్టని, ఏ పార్టీ వాళ్ళన్నా దాడి చేయని, ఏ పార్టీ వాళ్ళన్నా సాంఘిక బహిష్కరణ చేయని, ఏ పార్టీ వాళ్ళైనా సరే కులం పేరును దూషించని, అదంతా కూడా మా వాళ్ళే ఎఫెక్ట్ ఇచ్చారు. మా వాళ్ళే బలిపశువులయ్యారు. మా వాళ్ళే బాధితులయ్యారు. ఎస్సీ ఎస్టీలే బాధితులయ్యారు. వారికి న్యాయం చేసేందుకోసం ఎస్సీ ఎస్టీ చట్టం ఉంది. ఈ ఎస్సీ ఎస్టీ చట్టానికి అనుబంధంగా రూల్స్ ఉన్నాయి. రూల్ 12 సబ్ రూల్ 1 ఒకటి ఏం చెప్పిందంటే కలెక్టర్లు, ఎస్పీలదే ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యత. వాళ్లే సంఘటనలు జరిగినప్పుడు ఆ గ్రామాలకు వెళ్ళి సంఘటనలు చూసి పరిశీలించి వెంటనే క్రింది స్థాయి ఉద్యోగులకి, బాధితులకి ఎటువంటి నష్టం జరిగింది, బాధితులు లిస్టు తయారు చేయాలి కలెక్టర్ గారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయించాల్సిన బాధ్యత ఎస్పీ గారిది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేయాల్సిన బాధ్యత వీరిదే, ఎస్పీ గారిదే. ఏవి జరగట్లా. ఈ ఫిరంగపురం మండలం గరుడాచలపాలెం గ్రామంలో 4వ తారీఖున ఒక సంఘటన జరిగింది. 4 మహిళల మీద దాడి చేశారు ఎలక్షన్ రిజల్ట్స్ వల్ల. కొద్దిగా ఎస్సీ ఎస్టీ బాధితులకి చట్ట ప్రకారం న్యాయం చేయాలంటే కలెక్టర్లు, ఎస్పీలదే బాధ్యత. వాళ్ళు సంఘటనల దగ్గరికి వెళ్ళి చూసి బాధితులు పట్టిక తయారు చేయాలి. వాళ్ళకి ఎంతమందికి ఏమేమి నష్టం జరిగిందో అసెస్ చేయాలా, అంచనా వేయాలా. అలాగనే ఎస్పీ గారి బాధ్యత ఏంటంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలా. అలాగనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను కూడా నమోదు చేయించాలి, అపాయింట్ చేయించాలి. ఇవేవి జరగట్లా. అది ఇప్పుడే కాదు, గత 20 ఏళ్ల మట్టి ఇది జరగట్లేదు. ఈ క్రమంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల సంఘటనలు ఎస్సీ ఎస్టీల మీద ఈ ఎలక్షన్ల కారణంగా జరిగినాయో వాళ్ళందరికీ మంచి చేయమని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ప్రభుత్వం దృష్టికి మేము తీసుకొస్తున్నాం, వీటిని పట్టించుకోండి అని. అలాగనే అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. శ్రామికులు పొలంలో పనిచేసి వాళ్ళు శ్రమ పడితేనే ఈ పంట పండేది, అందరూ కూడా భోజనం చేసేది. రిక్షా కార్మికుడి నుంచి రాష్ట్రపతి దాకా భోజనం చేయగలిగేది కేవలం వీళ్ళ యొక్క చెమట వల్లే. ఇది గమనించి న్యాయం చేయమని మేము కోరుతున్నాం. మేము త్వరలోనే చంద్రబాబు గారిని కూడా కలుస్తాం. ఎందుకంటే చంద్రబాబు గారు 2000 ఇయర్లో నేను 50 మంది ఎమ్మెల్యేల చేత రాంచి స్టేట్ లెవెల్ కమిషన్ అడిగాను. అది లాస్ట్కి 2003లో అది వనగూడింది. స్టేట్ లెవెల్లో ఎస్ఎస్టీ కమిషన్ ఏర్పడింది. దానికి జస్టిస్ పొన్నయ్య గారిని ప్రథమ చైర్మన్గా వేయమని అడిగాం. 20 మంది క్యాబినెట్ మంత్రులు చేత చెప్పించాను, నేను చేతులు ఎత్తిచ్చాను క్యాబినెట్లో. ఆ క్రమంలో చంద్రబాబు గారు వెనకాడకుండా జస్టిస్ పొన్నయ్య గారిని వేశారు. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకి ప్రమోషన్లు, రూల్ ఆఫ్ రిజర్వేషను, జీవో నెంబర్ 5 కూడా ఇచ్చింది ఆయనే. రాజ్యాంగం 85వ సవరణకి ఎంతో సహాయం చేశాడు ఆయన మాకు. ఇవన్నీ మాకు గుర్తున్నాయి. ఆయన నేచర్ లేక ఆయన స్వభావం ఏంటో మాకు తెలుసు కాబట్టి, ఆయన నాడంటే మాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా 1-2 రోజుల్లో చంద్రబాబు గారిని కలిసి, సార్ ఇది పట్టించుకోండి, బాధితులు అన్యాయం అయిపోతున్నారు, వీళ్ళు మానవులే కదా, మీలాంటి మానవులే కదా అని చెప్పి మేము సార్ని అడగబోతున్నాము. ఈ రోజున మేము కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. ఆయన చీఫ్ సెక్రటరీకి పంపిస్తానని చెప్పేసి అన్నారు. ఏ ప్రొవిజన్స్
ఎస్సీ ఎస్టీ చట్టంలో అమలు కావటం లేదో వాటన్నిటిని కూడా మేము పేర్కొన్నాం ఈ 2 పేజీల రిపోర్ట్లో, ఈ 2 పేజీల వినతిపత్రంలో మేము పేర్కొన్నాము. ఇది 2-3 రోజులు చీఫ్ సెక్రటరీ గారికి కలెక్టర్ గారు పంపిస్తానన్నారు. అలాగనే ఫిరంగిపురం మండలంలో 2 సంఘటనలు, దాడి జరిగింది, సాంఘిక బహిష్కరణ జరిగితే దాడి వరకే కేసు కట్టారు. ఎస్పీ గారి యొక్క ఆర్డర్స్ కూడా వ్యతిరేకంగా అక్కడున్న ఫిరంగిపురం సిఐ. సో అతన్ని సస్పెండ్ చేయాలా, అలాగనే సాంఘిక బహిష్కరణ సంబంధించిన సెక్షన్లు కూడా ఇంక్లూడ్ చేస్తూ బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ రోజున డిమాండ్ చేస్తూ ఎస్పీ గారు కూడా ఒక వినతిపత్రం ఇవ్వటం జరిగింది. జై భీమ్.